వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా జీపు జాతను జయప్రదం చేయండి. ప్రభుత్వ హాస్టల్లో పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. పాతబడిన ప్రభుత్వ హాస్టళ్లకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. జీపు జాతకు సంబంధించిన గోడపత్రిక విడుదల. అనంతపురం ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లాలో జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు స్థానిక నీలం రాజశేఖర రెడ్డి భవనం నందు పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణయ్య కులాయి స్వామి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలో ప్రారంభమైన నార్పల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఉరవకొండ, కనేకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, రాప్తాడు వరకు ఏఐఎస్ఎఫ్ జీపు జాత 3 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. యువకులు పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 రోజుల పాటు హాస్టళ్లు సందర్శన కార్యక్రమం నిర్వహించి 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా జీపు జాత నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ హాస్టల్లో, పాఠశాలలో, జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి హనుమంతు, రాష్ట్ర సమితి సభ్యురాలు సాయి స్వరూప, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ, జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్, ఉమా మహేష్, నాయకులు రాధా జ్యోతి, హర్ష, నాని, చైతన్య, జాన్, హర్షవర్ధన్, కిషోర్, శంకర్, తేజ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం విలేకరి వరుణ్ కుమార్. కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, చాలా వాటికి మహిళా హాస్టళ్లకు సంబంధించిన వాటికి కనీసం ప్రహరీ గోడ కూడా లేకుండా ఉండడం జరుగుతుంది. తక్షణమే ప్రతి మహిళా హాస్టళ్లకు కూడా ప్రహరీ గోడ నిర్మించాలని చెప్పేసి మేము ఈ జాతర సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వంలో ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ జీవో నెంబర్ 77 మేము అధికారంలోకి వస్తే తక్షణమే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ ఉన్నత చదువులకు సంబంధించి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలా. ఇవాళ జీవో నెంబర్ 77 పీజీ అడ్మిషన్లకు సంబంధించి స్పష్టంగా చెప్తా ఉంది. కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలో చేరేటువంటి వారికి ఫీజు రింబర్స్మెంట్ వర్తిస్తుంది, ప్రైవేట్ విద్యా సంస్థలో చేరే వారికి ఫీజు రింబర్స్మెంట్ వర్తించదని చెప్పి జీవో నెంబర్ 77 స్పష్టంగా చెప్తా ఉంది. తక్షణమే జీవో నెంబర్ 77 మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నారు. ఇవాళ రేపు నెల నుంచి పీజీ అడ్మిషన్ కూడా ప్రారంభమవుతున్నాయి. తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇవన్నీ డిమాండ్ల చేత జిల్లా వ్యాప్తంగా జీపు జాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఈ జీపు జాతలో కూడా జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ హాస్టల్లో కూడా సందర్శించి ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీన ఆగస్టు 6వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమానికి కూడా పిలుపునిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.